Hi, hello all. Congratulations for all the family members of True Passion for Fashion. I'm so happy. 1 year అయింది మనం ట్రూ ప్యాషన్ ఫర్ ఫ్యాషన్ ఛానల్ స్టార్ట్ చేసి. ఇట్స్ బీన్ సో సక్సెస్ఫుల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ ఆల్. మీరెవ్వరు లేరు అంటే దిస్ ఛానల్ వుడెంట్ హ్యావ్ బీన్ హియర్. ఓన్లీ మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్లనే ఈరోజు ఈ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా 1 year అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఈ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు ఎన్నో భయాలు, ఎన్నో తెలియని కొత్త కొత్త ప్రశ్నలు, ఎన్నో రకాలుగా నేను చాలా అనుకున్నాను. మైండ్‌లో చాలా థాట్స్ ఉన్నాయి. బట్ ఐ డోంట్ నో, మీ పాజిటివ్ ఎనర్జీ, నాలో ఉన్న ఒక పాజిటివిటీ అన్నీ కలిపి ఈరోజు ఈ ఛానల్ ఇంతవరకు తీసుకురాగలిగాను. ఛానల్ స్టార్ట్ చేయాలి అన్న థాట్ నాదే అయినా, దాని వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్, మోటివేషన్, నన్ను చాలా ఇన్స్పైర్ చేసి, నన్ను పుష్ బ్యాక్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాక్చువల్‌గా నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అసలు నా ఇంట్రడక్షన్ వీడియో ఎందుకు చేయాలి? అసలు నేను ఏం స్టార్ట్ చేశాను? అసలు ఏం సాధించాలని చేయాలి? అయినా నా ఇంట్రడక్షన్ వీడియో చూసేవాళ్ళు ఎవరుంటారు అని అనుకున్నాను. బట్ టుడే ఐఎమ్ గెటింగ్ లాట్స్ ఆఫ్ మెసేజెస్. అసలు మీరు ఎవరు? ఎక్కడుంటారు? మీరు ఏం చేస్తారు? మాకు ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది, మీతో మాట్లాడాలని ఉంది అని చెప్పినప్పుడు నాకు చాలా చాలా పాజిటివ్‌గా అనిపిస్తది. నిజంగా వీళ్ళంతా ఇంత ప్రేమని మనల్ని చూడలేదు, ఎప్పుడూ మాట్లాడలేదు, కానీ ఇంత జెన్యూన్‌గా మనకు మెసేజెస్ చేస్తున్నారు అంటే తప్పకుండా వాళ్ళందరి కోసం అసలు నేనెవరు, ఏంటి అని ఖచ్చితంగా మీ అందరితో ఇవాళ షేర్ చేసుకోవాలి అని ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఐఎమ్ డూయింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో ఫర్ యూ ఆల్. యాక్చువల్లీ చాలామందికి తెలుసు, నా పేరు తులసి ప్రియ. మా ఓన్ నేటివ్ ప్లేస్ వచ్చి తిరుపతి. బోత్ మై మదర్స్ ప్లేస్ అండ్ మై ఇన్లాస్ ప్లేస్ తిరుపతి. కానీ వీ రిసైడ్ ఇన్ హైదరాబాద్. ఎందుకు హైదరాబాద్ అంటే ఇక్కడ మా హస్బెండ్ బిజినెసెస్ అన్నీ ఇట్లా ఉండడం వల్ల వీ రిసైడ్ ఇన్ హైదరాబాద్. బట్ ఎప్పుడైతే మంచిగా ఫ్యామిలీ టైం గడపాలి, మంచిగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలన్నప్పుడు వి విల్ గో బ్యాక్ టు తిరుపతి. అక్కడ ఇక్కడ అని లేదు, ఎక్కడున్నా చాలా కంఫర్టబుల్గా ఉంటాము, చాలా హ్యాపీగా ఉంటాము. బై ద వే ఐఎమ్ అన్ బీటెక్ అండ్ ఎంబీఏ గ్రాడ్యుయేట్. నా స్టడీస్ అన్నీ చెన్నై అండ్ బెంగళూరులోనే చేశాను నేను. బై ద వే ఐఎమ్ నాట్ ఎ వెరీ స్టూడియస్ పర్సన్, ఆఫ్ కోర్స్ ఐఎమ్ అన్ అబోవ్ యావరేజ్ స్టూడెంట్ అని చెప్పచ్చు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఎప్పుడు ఒక మంచి ప్యాషన్ ఉండేది నాలో. మంచిగా ప్రాపర్ స్టైలింగ్ చేయాలి, ఉన్న వాటిలతోనే వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ మై కన్స్ట్రెయింట్స్, ఏదైనా మంచిగా మనల్ని మనం డిఫరెంట్గా ప్రజెంట్ చేసుకోవాలి, ఒక యూనిక్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది. దానికి తోడు మన ఫ్యామిలీ, మన ఇంట్లో మన పేరెంట్స్, పెళ్ళాక మన ఇన్లాస్, హస్బెండ్ ఈ సపోర్ట్ ఉండడంతో కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ నాకు దొరికింది. సో ఐఎమ్ డూయింగ్ ఆల్ దిస్. అలానే స్టార్ట్ అయ్యింది యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ కూడా. నా చుట్టూ ఉన్న మా ఫ్రెండ్స్ కానీ, మా ఇంట్లో మా రిలేటివ్స్ కానీ, మా ఇన్లాస్ కానీ, వీళ్ళందరూ యూ హ్యావ్ యూనిక్ స్టైల్, వై డోంట్ యూ గో ఫర్ ఎ గుడ్ ఛానల్. నేను చెప్పంగానే నాకు ఇలాంటి థాట్ ఉంది అన్నప్పుడు దే ఫెల్ సో హ్యాపీ. యూ క్యాన్ డూ ఇట్, హ్యాపీగా మీరు ట్రై చేయండి అని చెప్పారు. బై ద వే మా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి, నా మ్యారేజ్. ఏ అమ్మాయికన్నా పెళ్ళికి ముందు లైఫ్ అందరిది కామన్గానే ఉంటుంది. బట్ పెళ్ళి అనేది లైఫ్ మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. ఐఎమ్ సో బ్లెస్డ్ ఇన్ సచ్ ఎ వే బికాజ్ ఐ హ్యావ్ మ్యారీడ్ టు మై క్లాస్మేట్, మై సోల్మేట్ అండ్ మై లవ్ ఆఫ్ మై లైఫ్. నాకు ఇష్టం, మేమిద్దరం క్లాస్మేట్స్, అలాగే సోల్మేట్ అని కూడా చెప్పాలి. హీ ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఎవర్ ఐ హ్యావ్ మెట్ ఇన్ మై లైఫ్. బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ టుడే వెరీ 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 హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉన్నాను నేను ఇవాళ అంటే యూ కెన్ అండర్స్టాండ్ త్రూ మై వర్డ్స్. చాలా హ్యాపీ, చాలా కంఫర్టబుల్గా, చాలా ఎంజాయ్ చేస్తూ ప్రతి నిమిషాన్ని చాలా మంచిగా మైన్యూట్ చిన్న చిన్న పనులు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నాము. దిస్ ఈజ్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ అని చెప్పాలి. బికాస్ ద రైట్ చాయిస్, రైట్ పర్సన్ ఆఫ్ ఎ లైఫ్ చాలా చాలా మార్చేస్తుంది మన లైఫ్ స్టైల్ని. మా పెళ్ళి హ్యాపీగా మంచిగా పెద్దవాళ్ళ సమక్షంలో చాలా ట్రెడిషనల్గా, చాలా బ్యూటిఫుల్గా జరిగింది. ఒకే ఏజ్ గ్రూప్ ఉండడం వల్ల మా కంఫర్ట్స్ మాకు చాలా ఈజీగా అర్థమవుతాయి. ఒకరికి ఏం కావాలి అనేది చాలా అర్థం చేసుకుంటాము. తర్వాత మంచిగా నెక్స్ట్ లైఫ్లో నెక్స్ట్ స్టెప్ ఏది వెయ్యాలి అని చాలా మంచిగా కూర్చొని డిస్కస్ చేసుకుంటాము. చాలామంది అనుకుంటారు సేమ్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళకి ఈగోస్ ఇలాంటివన్నీ ఉంటాయని. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్ అంతే. మనం ఎంత లవ్, కేర్, అఫెక్షన్ వాళ్ళకి ఇస్తామో వాళ్ళు అంతే లవ్ అండ్ అఫెక్షన్, కేర్ మనకి ఇస్తారు. ఇట్స్ ఆల్ ఎ రెసిప్రొకేషన్ అంతే.
మనం ఎలా ఉంటామో వాళ్ళు కూడా అలానే ఉంటారు. సో చిన్న చిన్న తప్పులు అందరి లైఫ్‌లో జరుగుతూనే ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న విషయమైనా రోజు నేర్చుకునేది ఉండే ఉంటది. అలా మా జీవితాల్లో మేము చాలా నేర్చుకున్నాము. ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళ ఆహ్, వాళ్ళ పర్సనాలిటీస్‌లో నుంచి, వాళ్ళు చేసే పనుల నుంచి ఒక్కొక్క యూనిక్ క్వాలిటీస్‌ని ప్రొక్యూర్ చేసుకొని, మమ్మల్ని మేము బెటర్ పర్సన్స్‌గా ఎలా చేసుకోవాలని ఎవ్రీడే ట్రై చేస్తాము. ఎక్కువ సేపు ఇద్దరం కలిసి కూర్చోవడానికి, ఎక్కువ కూర్చొని మాట్లాడుకోవడానికి, ప్రతి విషయాన్ని డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. సో దట్ వి ఫీల్ సో హ్యాపీ, సో కంఫర్టబుల్. ఎవరికైనా ఏదైనా కావాలి అంటే చెప్పకుండానే తెలుసుకునే అంత మైండ్‌సెట్, అంత మెచ్యూరిటీ లెవెల్ అయితే ఇప్పటి వరకు తెచ్చుకోగలిగాము. ఐయామ్ సో హ్యాపీ. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని హార్ట్‌ఫుల్‌గా బ్లెస్ చేయండి. మా లైఫ్ టైమ్ మేము ఇద్దరం ఇలా హ్యాపీగా ఉండాలి అని. ఇవాళ నాకు నచ్చిన పని చేసుకొని, నేను హ్యాపీగా ఉండగలిగే అంత కంఫర్ట్ నాకిచ్చినందుకు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐయామ్ సో బ్లెస్డ్ అండ్ థాంక్‌ఫుల్ ఫర్ మై హస్బెండ్. మీ అందరి మూల్యంగా నేను తనకి థాంక్స్ చెప్తున్నాను. దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఐయామ్ గెట్టింగ్. బికాజ్ నేను డైరెక్ట్‌గా థాంక్స్ చెప్పినప్పుడు అది చాలా సినిమాటిక్‌గా ఉంటది. అలా వద్దు. ఇప్పుడు నేను హార్ట్‌ఫుల్‌గా తనకి చెప్తున్నాను. బికాజ్ ఏ అమ్మాయికన్నా తను నచ్చిన పని చేసే కంఫర్ట్స్ మనం ఒక హస్బెండ్‌గా ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు, నేను అందరికీ చెప్పే అంత పెద్దదాన్ని కాదు. బట్ ఒక చిన్న చిన్న 1, 2 నా లైఫ్‌లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్ చెప్తున్నాను. మనము ఒక 10 టైమ్స్ బెటర్‌గా మెన్ కన్నా వుమెన్ చాలా బెటర్‌గా థింక్ చేయగలుగుతారు. సో వాళ్ళకి చెప్పే విధానంలో సాఫ్ట్ నేచర్‌తో మనం చాలా మంచిగా హంబుల్‌గా చెప్పగలిగితే వి కెన్ రూల్ దెమ్. వాళ్ళ ఫ్యామిలీని కానీ, వాళ్ళని కానీ, వాళ్ళ టైంని కానీ మనం రూల్ చేయొచ్చు. దిస్ ఈస్ ఔట్ ఆఫ్ మై ఎక్స్‌పీరియన్స్ ఐయామ్ టెల్లింగ్. చాలా సాఫ్ట్‌గా, హంబుల్‌గా, మంచిగా ఉంటే వాళ్ళు ఎలా అయినా మనకి ఖచ్చితంగా దాసోహాలైపోతారు. యాహ్! వి ట్రావెల్ ఈచ్ అదర్. వి ఎంజాయ్ ఎవ్రీ మొమెంట్స్ ఆఫ్ ఫుడ్. ప్రతి ఒక్కటి చాలా చిన్న విషయమే అయినా చాలా ఎంజాయ్ చేస్తాం. దాంట్లో చాలా పాజిటివిటీ ఉంటది. ఏదో పెద్ద పెద్ద దగ్గరలకెళ్ళాలి, పెద్ద పెద్ద ప్లేసెస్‌కెళ్ళాలి అలా కాదు. ఇఫ్ టైమ్ పర్మిట్స్ డెఫినెట్‌లీ అలా కూడా వెళ్తాము. అలా వెళ్ళము అని కాదు. బట్ వెళ్ళినా, వెళ్ళకపోయినా వి హావ్ ద సేమ్ మైండ్‌సెట్ ఆఫ్ ఎంజాయింగ్. ప్రతి మొమెంట్‌ని ఎంజాయ్ చేయడం. వి డోంట్ నో ఎప్పుడు ఎవరు ఎక్కడి వరకు ఉంటారు, లైఫ్‌లో ఎక్కడి వరకు వెళ్తారో మనకు తెలీదు. బట్ టుడే ఇవాళ జరుగుతుంది అంటే ఈ లైఫ్ ఇన్ ద మొమెంట్‌లో మనం ఉండడం ఇట్స్ ఎ బెస్ట్ ఎవర్ థింగ్. దిస్ ఈస్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మై ఇన్‌లాస్, మీ అండ్ మై హస్బెండ్. మధ్యలో ఉన్నది మా తమ్ముడు. ఐ హావ్ ఓన్లీ వన్ బ్రదర్. హి ఈస్ అన్ యంగర్ బ్రదర్. దిస్ ఈస్ మై మదర్, మై ఫాదర్ అండ్ మై బ్రదర్. వి ఆల్ ఆఫ్ అస్ అ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మంచి ఫ్యామిలీ. అందరిలాగానే మేము కూడా చాలా కలివిడిగా, చాలా హ్యాపీగా ఉంటాం. ఎవరింట్లో ఏదైనా మా ఇంట్లో మాదే కదా అన్నట్లు చాలా ముందుకెళ్ళి అన్నీ చేసుకుంటాం. ఎలాంటి హడావిళ్ళు చేసుకోం. చిన్న చిన్న విషయాలకి చాలా ఎక్కువ ఇబ్బంది పడిపోయి బాధపడడం ఇలాంటివన్నీ ఏముండవు. చాలా కూల్‌గా తీసుకుంటాం. హి ఈస్ మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ సపోర్ట్ అని చెప్పాలి నా లైఫ్‌లో. మై బ్రదర్, హి ఈస్ దేర్ విత్ మీ ఇన్ ఆల్ టఫ్ టైమ్స్, హ్యాపీ టైమ్స్, ఎవ్రీథింగ్. బై ద వే ఐ హావ్ గాట్ ఎ బ్యూటిఫుల్ ప్రిటీ మరదలు కూడా. మా తమ్ముడెంతో తను కూడా ఇప్పుడు అంతే. మేబీ షీ ఈస్ నాట్ అవర్ బ్లడ్ రిలేషన్ బట్ స్టిల్ షీ ఈస్ మోర్ దాన్ మై సిస్టర్. ప్రతి ఒక్కటి నేను హ్యాపీగా షేర్ చేసుకోగలిగి, నాలెడ్జ్ ఏదైనా ఇద్దరం షేర్ చేసుకోగలిగే అంత కంఫర్టబుల్ ఉన్న అమ్మాయి. మేము మా ఫ్యామిలీలోకి నా ఓన్ సిస్టర్ లాగా తనని వెల్కమ్ చేశాను. వి ఫీల్ సో హ్యాపీ ఫర్ దాట్. అండ్ షీ ఈస్ నన్ అదర్ దాన్ మై మదర్ ఇన్ లా. ఈ వీడియోతో నేను తనకి చాలా చాలా గ్రాటిట్యూడ్ చెప్పాలి. బికాజ్ ఈరోజు ఇక్కడ నేనున్నాను అంటే షీ ఈస్ ద వన్ పర్సన్ హూ సపోర్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. రైట్ ఫ్రమ్ ద మ్యారేజ్, నా పెళ్లి విషయంలో నుంచి ఈ రోజు వరకు కూడా షీ ఈజ్ మై బ్యాక్ సపోర్ట్ అని చెప్పాలి, బ్యాక్ బోన్ అని చెప్పాలి. మా పెళ్ళి మంచిగా జరిగింది అంటే తన వల్లే. ఈరోజు మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే తన వల్లే. ఈరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ఇంత సక్సెస్ఫుల్గా రన్ చేయగలుగుతున్నాను అంటే తన వల్లే. నాకు ఇది కావాలి అని అడగక ముందే తెలుసుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారు మా హస్బెండ్ తర్వాత అంటే అది మా అత్తయ్య అని చెప్పాలి. అఫ్ కోర్స్ మై పేరెంట్స్ ఆర్ దేర్. బట్ మన పేరెంట్ మనతో 25 to 30 years ఆఫ్ లైఫ్లో మాత్రమే ఇన్వాల్వ్ అవుతారు. తర్వాత రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా మన ఇన్లాస్, మన హస్బెండే ఉంటారు కదా. షీ ఈజ్ సో స్వీట్. నేను ఎప్పుడు అనుకుంటాను ఇలాంటి ఇన్లా ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటే ఆ అమ్మాయి ప్రతి ఒక్కళ్ళు లక్కీ అని చెప్పి. ఐ హావ్ గాట్ ఎ
2 బ్యూటిఫుల్ కిడ్స్. ఒక పాప, ఒక బాబు. పాప పేరు ధన్విక, బాబు పేరు ధన్వెన్. ఇద్దరు పిల్లలు నాకు. ఐ డోంట్ నో, దిస్ ఇస్ సంథింగ్ మిరాకిల్ ఇన్ మై లైఫ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాకు ట్విన్స్ పుడతారని. బట్ ఐ హ్యావ్ బ్లెస్డ్ విత్ 2 బ్యూటిఫుల్ కిడ్స్. నా పిల్లలకి కూడా నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి. బికాజ్ నేను ఎనీ టైమ్ ఇఫ్ ఐఎమ్ బిజీ విత్ మై షూట్స్ ఆర్ బిజీ విత్ మై వాయిస్ ఓవర్, వాళ్ళు చక్కగా వాళ్ళ నానమ్మతో, తాతగారితో, వాళ్ళ అమ్మమ్మలతో, మేడ్స్, ఇంట్లో ఉన్న హెల్పర్స్తో చాలా కలివిడిగా ఆడుకుంటూ నాకు టైం ఇస్తారు. ఇవన్నీ చేసుకోవడానికి, ఇంత కంఫర్టబుల్గా ఉండడానికి. ద డే దే హ్యావ్ బోర్న్ ఈజ్ మై మోస్ట్ మెమరబుల్ థింగ్ అని చెప్పాలి. ఇలా మా ఫ్యామిలీలో మేము వీఆర్ 6 ఆఫ్ అస్, 6 మంది మేము చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పటి వరకు, దేవుడి దయ వల్ల. ఇట్ షుడ్ కంటిన్యూ ఫర్ త్రూ అవుట్ ఆఫ్ అవర్ లైఫ్స్. చాలా హ్యాపీగా ఇలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ మమ్మల్ని హార్ట్ఫుల్గా బ్లెస్ చేయండి. తర్వాత ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా ఇలాంటి హ్యాపీనెసెస్తో మంచిగా మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఫొటోస్ అన్నీ యాడ్ చేయడం వెనకాల ఒక చిన్న రీజన్ ఉంది. గ్లిమ్సెస్ ఆఫ్ మై లైఫ్ అండ్ మై జర్నీ మీతో షేర్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది అని నేను ఈ ఫొటోస్ అన్నీ నా లైఫ్లో జరిగిన బెస్ట్ మూమెంట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. బై ద వే, నేను ఇవాళ ఒక ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. హీఈస్ నథింగ్ బట్ మై ఓన్ కజిన్ బ్రదర్. హీఈస్ లైక్ ఈక్వల్ టు మై ఓన్ బ్రదర్. తను నన్ను ఫస్ట్ డే నుంచి యూట్యూబ్లో ఫ్రమ్ ద స్క్రాచ్ హీఈస్ విత్ మీ. ఈవెన్ టిల్ టుడే హీల్ డూ ఆల్ ద థింగ్స్ ఫర్ మీ రిగార్డింగ్ యూట్యూబ్. He is one of the best team members of True Passion for Fashion. I would like to thank each and every team member of True Passion for Fashion. Without all of your support, this couldn't have happened. Thank you so much. Last but not the least thing, only subscribers అండ్ వ్యూవర్స్. అసలు మీరు ఎవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. బట్ ఎంత జెన్యూన్గా నా ఛానల్ని మీరు రిసీవ్ చేసుకొని, ఈ అమ్మాయి ఛానల్ కొంచెం జెన్యూన్గా ఉంది అని యాక్సెప్ట్ చేసి చూస్తున్నారు చూడండి, దట్ ఈస్ వాట్ ఐ విన్. చాలామంది నాకు కాల్స్ చేసి మీతో మాట్లాడచ్చా, మీరు ఇలా చేయడం నాకు ఇన్స్పిరేషనల్గా అనిపించింది, మాకు ఇది బాగా నచ్చింది, ఇక్కడ ఇవి బాగున్నాయి, మీ జ్యువెలరీ బాగుంది, శారీస్ బాగున్నాయి, ఇలా పాజిటివ్ కమెంట్స్ నాకు ఇచ్చినప్పుడు నా లైఫ్లో నేను ఎంత బూస్టింగ్గా అనిపించి, నా లైఫ్లో నేను ఎంత బెటర్ పర్సన్గా అవ్వడానికి నాకు ఎంత ఛాన్సెస్ మీరు ఇస్తున్నారో అనిపిస్తుంది తెలుసా నాకు. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? డెఫినెట్లీ ఇప్పటికైతే నేనేం చేయలేను. ఇన్ ఫ్యూచర్ ఇఫ్ గాడ్ పర్మిట్స్ ఎనీథింగ్ టు డూ, డెఫినెట్లీ ఐ విల్ డూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఇంతవరకు నేను ఒక్క వీడియోలో కూడా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అని అస్సలు అడగలేదు. జస్ట్ సపోర్ట్ చేయమని మాత్రమే అడిగాను. జస్ట్ సపోర్ట్ చేయండి అని, మీకు ఆ కంటెంట్ నచ్చి మీరు ఇంత దూరం సపోర్ట్ చేస్తారని ఐ కుడెంట్ ఎక్స్పెక్ట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ లైఫ్ కాదు, ఈ ఛానల్ ఉన్నా లేకపోయినా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి, చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఇలానే మీ చుట్టూ కూడా కొంతమంది మీ హెల్ప్ కోసమో, లేకపోతే మీ ఎంకరేజ్ కోసమో, మీ సపోర్ట్ కోసమో ఎదురు చూస్తూ ఉంటారు. తప్పకుండా వాళ్ళకి మీ వల్ల అయినంత సపోర్ట్ అయితే చేయండి. వాళ్ళు లైఫ్లో చాలా ఎదుగుతారు, చాలా హ్యాపీగా ఉంటారు. చాలామంది లోపల చాలా టాలెంట్ ఉండిపోతుంది, కానీ వాళ్ళకి ఒక ప్రాపర్ సపోర్ట్ అలాంటివి ఏమీ లేకుండా పాపం వాళ్ళు లైఫ్లో అలానే సప్రెస్ అయిపోతారు. అలా కాకుండా ఇలా సపోర్ట్ చేసి మంచిగా వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల అసలు వాళ్ళ లైఫ్లో ఒక 10 years ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంది. వాళ్ళలో టాలెంట్ అంత బ్యూటిఫుల్గా బయటకు వస్తుంది. చిన్న సపోర్ట్తో పోయేది ఏముందండి? వాళ్ళు హ్యాపీగా ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది, వాళ్ళ పిల్లలు హ్యాపీగా ఉంటారు, అందరూ పాజిటివ్గా హ్యాపీగా ఉంటారు కదా. యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. నా గురించి కొంచెమైనా తెలిసింది అనుకుంటున్నాను మీ అందరికీ. విల్ మీట్ యూ విత్ అ బ్యూటిఫుల్ వీడియో అగైన్. టేక్ కేర్, బాయ్, సీ యూ సూన్ అగైన్.